ఇప్పుడు మనం అదరగొడదాం. అంతా రెడీయేనా? డీలే. కెమెరా సూపర్ డీలే. మ్యూజిక్ రెడీ గురు. ఏ డ్రాగన్, నా నడు డాన్స్ చూడ ఈ జన్మంతా గుర్తుంటది. నచ్చకపోతే వద్దని చెప్పుండొచ్చుగా మిత్రమా. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. సెన్సార్ కట్టే. ఈ పెళ్లి బారి నుంచి నన్ను తప్పించినందుకు చాలా థాంక్స్. ఈ డైలాగ్ పెళ్లి కొడుకుది బెబె. ఆటలాడడం మానేసి బుద్ధిగా పియానో వాయించడం ప్రారంభించు. సారీ నాన్న, నాకు వాయించడం రాదు. నేర్చుకుని తీరాలి, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన కళ. ఈ రోజు నుంచి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటేనే గొప్ప అవార్డులు పొందగలవు. తీసుకుందాం, కానీ ఏ కోట్లో దొరుకుతుంది? ఎవరది? 10 ఏళ్ల పసి పాప. హలో, నేను బీచ్ కు వెళ్ళాలి, నాతో పాటు మీరు కూడా వస్తారా? నువ్వు పాపవి కాదు, పీప. నేను ఎక్కడ సంతకం చేయాలి? చదవకుండా దేని మీద సంతకాలు పెట్టకు కేక్. ఏవేవో రాసింది ఏమి అర్థం కావడం లేదు, అనవసరంగా పోజులు కొట్టానే. ఇప్పుడు పెట్టే. నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అది గాక నీకు అసలు డిసిప్లినే లేదు. మొక్క మీద కాండ్రించి ఉమ్మడం డిసిప్లినా, లేక నా మిత్రుడు చేసేది డిసిప్లినా? ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, కానీ అది ఆగడం లేదు. దాని పాటుకి అది పోతోంది. వెరీ గుడ్, కానీ దీంతో గెలవలేవు చిట్టి. ఒక్క వీల్తో గెలవగలని నువ్వు అనుకుంటున్నావా? చిట్టి, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. కాబట్టి నాకు ఈ సింగిల్ విల్ చాలు. నా బుక్. నువ్వు వచ్చేది దీనికోసం కదా. ఇక ఊరుకోకూడదు, దెబ్బకు బామ్మకు దిమ్మ తిరిగిపోవాలి. గంతర్, బుక్ కోసం ఇంకొకసారి వెళ్ళక తప్పదు. చక్కర్లో కొట్టడానికి ముందు నెక్కరేసుకో కేకు. పిండ బ్రహ్మాండాల్లో నన్ను పట్టుకునేవాడు లేడు. ఈ రోజు నీ చర్మం ఒలిచి నేను ప్యాంటు కుట్టించుకుంటా. నేను నిక్కరు కుట్టించుకుంటా. సరదాగా ఎంజాయ్ చేద్దాం. నీతో ఎంజాయా? నాతో కలిసి పాడండి. హే యో, అందరూ కలిసి సరదాగా వచ్చిందేద్దాం. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో వీడిని చూసి చెప్పచ్చు. ఓరి నాయనో, ఈ త్రుటిలో ప్రమాదం తప్పింది. వీల్లేదు. నోర్ముయే, ఈ ఇన్సిడెంట్ తో కాన్ఫిడెంట్ గా ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పగలను. అంతేకాదు, ఎంతో మంది విఐపీస్ నాకు ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ రింగ్ ఏమి వినపడటం లేదే. నువ్వు లోయలో గయా, పైకి ఆయా. కొత్తగా ఉంటుంది, ఒకసారి ఆడగలం. ఇక వెళ్ళు. A few minutes later. ఫ్రెండ్ ని నమ్మి ముందుకు వెళితే కొట్లు కట్లు తప్పవు బ్రదరు. దానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చానో చూసారా? వడ్డు తిరిగి ఓడిపోయా. నేను చెప్పేది నీకు వినపడుతోందా గిక్కు? అయ్యా, పప్పులో కాలేశాను. ఈ టాక్సీ ఎక్కడున్నాడో గంతర్ చెప్పేదాకా మనం ఇద్దరం ఇక్కడే ఉండాలి. చెప్పు. అతను సరిగానే ఎదురుగానే ఉన్నాడు కిక్కు. ఏంటి కంపు? ఓ, అలా అంటే గుర్తుకొచ్చింది, స్నానం చెయ్యాలి. भाई फुल तड़प है भाई, तेरा अब्बू का लुंगी में केला मिलेगा, हमसे भिड़ेगा झमेला. ఈవిడ లాఫింగ్ లోని కన్నింగ్ చూస్తుంటే తప్పదనిపిస్తోంది. రన్నింగ్ లైబ్రరీలో రన్నా కదా అనుకున్నాను. నేను చిన్నప్పుడు తిన్న బొవ్వ కూడా కక్కించేలా ఉంది. కళ్ళు తీసి జోబులో పెట్టుకున్నావా? అవును. ఈ రోజు నా మూడ్ బాగుంది, అందుకే నిన్ను క్షమించేశాను. పా,
నాకు గాని కోపం వచ్చిందో తొందరపడకు, పారాషూట్ నా దగ్గర ఉంది, ఆత్మహత్య అంటారు. గుద్దుకున్నాను. మై డియర్ ఫ్రెండ్ కేక్, నీకేం కాలేదుగా? ఏమీ కాలేదు, టీవీ చూడ్డానికి వచ్చానంతే. ఎక్కడ ఉన్నారా చెప్పండి. సోడా ఇవ్వండి. పోసెస్ ఎంత పొట్టిగా ఉన్న నీకు ఎంత పొడుగు సోడానా? నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ అలా అనలేదు. ఓకే వదిలే, తీసుకో. పొట్టిగా ఉన్నా గట్టిగానే ఉన్నావు. చూశారు కదా, అందాన్ని ఇలా కూడా ఆస్వాదించవచ్చు. కానీ ఇలా దెబ్బలు తినకుండా ఆస్వాదించాలి. మీరు ఎలాగైనా మా అన్నయ్య ముష్టెత్తుకునేలా నాకు మంచి ముష్టి యుద్ధం నేర్పించాలి. ఈ పనికి రాని తమ్ముళ్ళు పెద్దన్నయ్యతో ఎప్పటికీ పోటీ పడలేరు. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. డాక్టర్, నేను వెళ్తున్నా. కిక్కు, నేను వస్తున్నా, ఆగు. డాక్టర్, అద్భుతాన్ని మించిన పెట్ ఇక ఎక్కడ ఉండదు. అంటే ఇక డాక్టర్ అద్భుతం నీతోనే ఉండబోతుందా? బాగా ఆలోచించు. నావెప్పుడు మాటలు కాదు గంతర్, చేతలు. కానీ మీ ఇంట్లోకి నువ్వు ఉండగా మరో జంతువును తీసుకురాకూడదని చెప్పారుగా, నువ్వు అది మర్చిపోయావా కిక్కు? I got broads in Atlanta, just to lean the family, credit cards and the scammers. ఓ వావ్ కేక్, నువ్వు నన్ను నోటిని యాసిడ్తో కడుక్కోవాలి. సింగిల్ పసంగ సింగిల్ పసంగ. ఏ బేబీ, ఈ రోజు నువ్వు నేను మాత్రం స్పెషల్ షో చూద్దాం, వస్తావా? ఇంతకు ముందు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఊహించని సంఘటన. ఉక్కు దెబ్బ, పిడుగు దెబ్బ, మెరుపు దెబ్బ. చాలా ఇంకా కావాలా? ఆ మొక్క చెప్పాల్సింది నువ్వే. 20 నిమిషాల తర్వాత మనం సూపర్ హీరోలం. అదా సంగతి. కిక్కు, నీకేమైంది ఫ్రెండ్? నెత్తిని గట్టిగా వేసి ఎట్టా ఉందని అడుగుతున్నావా? అమ్మలారా, అయ్యలారా, అతి భయంకరమైన సాహసవంతుడిని కలవడానికి సిద్ధంగా ఉండండి. కేక్ బటౌస్ కేక్ కేక్ నీకే కాలేదుగా? ఈ కావడానికి ఏముంది? ఏమీ లేదని పగల కొట్టేశావే. ఇలాగే వెళ్ళామంటే ఎలాగైనా మనం ఆ బస్సును పట్టుకోవచ్చు గంతర్. నీకు బ్రెయిన్ మోకాల్లో ఉందనుకున్నానే. అక్కడుండేది నీలాంటి వాళ్లకు బే. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't. సోమవారం చాలా ముఖ్యమైన రోజు. అది ఎందుకో ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు, ఆ రోజుగా ఓసీలో బిర్యానీ పెడతారు. ఆగదు. మమ్మల్ని పట్టుకోవడం నీ వల్ల కాదు. అలాగా, నువ్వు తప్పకుండా నా చేతుల్లో ఏదో రోజు చిక్కుతావు. మాతో పెట్టుకుంటే అడ్డు కోతలేరా పీత. నువ్వు ఏమంటున్నావో నాకు వినిపించడం లేదు. దిక్కలోడా ఏంటి? వెర్రి పువ్వా. ట్రక్కుని కనిపెడతాను, ఈ కిక్కు సత్తా చూపిస్తాను. దిక్కులు పికటిల్లాలి డాడీ బర్త్డే. కళ్ళలు కొనకు పొట్టోడా. ఈసారి అరేంజ్మెంట్స్ అన్ని దద్దరిల్లేట్టు చేసి నేను హీరోనవుతాను. మమ్మీ, ఖర్చులకు 20 రూపాయలు ఇవ్వవా ప్లీజ్? అక్కడ మళ్ళీ తెలుసు, నిన్ను ఉత్సాహపరచడానికి ఒక పాట పాడి వినిపిస్తాను, విని ఆనందించు. నువ్వు బాధపడకరా మావా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనురా. బాధపడకు బాధపడకు. నా కర్మ. ఈ ఈకతోను ఎంటర్టైన్మెంట్ చేద్దాం. నీదేం జన్మ? మీరు ఎలాగైనా మా అన్నయ్య ముష్టెత్తుకునేలా నాకు మంచి ముష్టి యుద్ధం నేర్పించాలి. ఈ పనికి రాని తమ్ముళ్ళు పెద్దన్నయ్యతో ఎప్పటికీ పోటీ పడలేరు. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. డాక్టర్, నేను వెళ్తున్నా. కిక్కు, నేను వస్తున్నా, ఆగు.
కడుపు మంటగా ఉందా కేక్? కొద్ది రోజుల్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ కారులో తిరగబోతున్నాం. ఈ కార్లో నువ్వు గోడలా, నీ గర్ల్ ఫ్రెండ్ పిడకలా ఉంటారు బే. నేను పడిపోతున్నా నాకు పడిపోవడానికి ఎందుకేమైనా అమ్మాయివా? సరే అయితే నీ సూపర్ స్కేట్ బోర్డ్ ని మాకు కూడా చూపించు. నీకు నా మొహం చూపించడమే ఇష్టం ఉండదు, దాన్ని చూపిస్తానా? ఇంకా ఏం చేయాలో చెప్పండి. వాడు లెఫ్ట్ లో వెళ్తే నువ్వు రైట్ లో వెళ్ళాలి, వాడు కిందికి వెళ్తే నువ్వు పైకి వెళ్ళాలి, వాడు చుడుతుంటే నువ్వు నిటారుగా వెళ్ళాలి, వాడు ఏం చేసినా నువ్వు వ్యతిరేకంగానే చెయ్యాలి. అర్థమైందా? అప్పుడే మీరు గెలవగలరు. వీడు అడ్వైస్ ఇస్తున్నాడా లేకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఎక్కువగా ఉందనుకుంటాను. లేదు, ఇది చైన్ ఓపెన్ చేయమని తన భాషలో చెప్తుంది. ఇలా చూడు, దాన్ని చైన్ ఇప్పే నీ సీన్ సీతారా అయిపోద్దే. నా మాట వెనుకో. ఒరే కొబ్బరి బోండాం, కాసేపు మాట్లాడకుండా ఉండు. మేమిద్దరం మంచి మిత్రులం అయిపోయాం. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావే. వచ్చేస్తుంది, తిరిగి వస్తుందిరా మొద్దు. దెబ్బేసింది రో. ఇది వర్కౌట్ ఎలా ఉంది గంతర్? మొహం మళ్ళీ బద్దలైపోయింది. కనబడుతోంది కదా. ఎలాంటి మార్పులు చెయ్యకూడదు. సంతకం పెట్టు. ఇంకా అయిపోయింది. దాంతో అడ్జస్ట్ చేసుకో. అట్టాగే. ఏమిటలా ఉన్నావు? నేను ఇప్పటి వరకు అడవిలోకి వెళ్ళనే లేదు, కానీ ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఈసారి నేను మామూలుగా రాను, మృగరాజులా వస్తానంతే. కజ్జికాయలు రెడీగా ఉన్నాయి. వీళ్ళు మారరు. కొట్టవయ్యా, అడుగుతావేంటి?